రాకేష్, ఇది ఒక లొట్ట పీస్ కేసు, దీనివల్ల ఏమీ ఒరగదు అంటూ అందరూ బీఆర్ఎస్ నేతలు చెప్తూ వస్తూ ఉన్నారు. అండ్ కేసీఆర్ కూడా టీవీ9తో మాట్లాడిన సందర్భంలో దీన్ని లైట్ తీసుకుని మాట్లాడిన సిచ్యువేషన్నే మనం చూసాం. కాకపోతే గంటలు బీఆర్ఎస్ అగ్రనేతలందరూ విచారణ ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు. సో బీఆర్ఎస్ అధినేతని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఎన్ని గంటల పాటు విచారించే అవకాశం ఉంది? ఈ విచారణకు ఇవాళ కాకపోయినా రేపైనా ఎల్లుండైనా డేట్ ఎప్పుడైతే అప్పుడు ఎలా సిద్ధమవుతున్నారు బీఆర్ఎస్ అధినేత అనుకోవచ్చు? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎగ్జామ్షన్ అడిగింది రేపు ఒక్కరోజు మాత్రమే. రేపు కాకుండా ఎల్లుండైనా, నెక్స్ట్ డే అయినా ఎప్పుడైనా పోలీసులు ఎంక్వైరీ చేయొచ్చు, రావచ్చు అంటే ఆయన క్లియర్గా నోటీసులో మెన్షన్ చేశారు. కాబట్టి ఆయన ప్రిపేర్డ్గా ఉన్నాడు. ఆ విచారణ ఎదుర్కోవడానికి, విచారణలో అడిగే ప్రశ్నలకి, ఆ క్వశ్చనియర్కి అన్నిటికీ ఆన్సర్ చేయడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి మనం ఇంతకుముందు కేటీఆర్ను, హరీష్ రావును వీళ్ళందరినీ గంటలుగా విచారించారు, కేసీఆర్ను కూడా విచారిస్తారంటే పోలీసులు ఇష్టం, విచారించవచ్చు. కానీ ఆ విచారణలో గంటలుగా కంటిన్యూగా విచారించడానికి లేదు. ఒకవేళ నేను స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, నేను ఇంతకంటే ఎక్కువ ఈరోజు క్వశ్చన్స్ కాన్సన్ట్రేట్ చేయలేను అంటే రేపు పోలీసులు షెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా రేపు కొంత అయిన తర్వాత ఇంకా పోలీసులు సాటిస్ఫై కాకపోతే మళ్ళీ ఒకరోజు దాన్ని షెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదొకటి. రెండవది, కేసీఆర్ గతంలో టీవీ9 స్టూడియోలో చెప్పారు, గతంలో చెప్పారు, చాలాసార్లు చెప్తూ వస్తున్నారు. ఒక ముఖ్యమంత్రికి ఎర్లీ మార్నింగ్ ఎవరైతే ఆ పదవిలో ఉంటారో, అంటే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న వ్యక్తి బ్రీఫింగ్ చేస్తూ ఉంటారు. ఆ బ్రీఫింగ్లో రాజకీయ అంశాలు ఉంటాయి, క్రైమ్కు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి, మావోయిస్టులకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి, ఇంకా రకరకాలుగా రాష్ట్రంలో జరిగేటువంటి పరిణామాలన్నింటినీ కూడా వివరిస్తూ ఉంటారు. ప్రతిపక్షాలు ఏ స్టెప్ తీసుకోబోతున్నాయి, ఉద్యమకారులు ఎవరైనా ఆందోళన చేయబోతున్నారా, మావోయిస్ట్ కదలికలు ఏమైనా ఉన్నాయా, వీటన్నిటిపైన కూడా మూమెంట్స్ ఇస్తూ ఉంటారు. సో అవి ఎక్కడి నుంచి వస్తాయి, వాటి సోర్స్ ఏంటనేది ముఖ్యమంత్రి అడగరు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఫోన్ ట్యాప్ చేశారా, ఎవరు ఫోన్ ట్యాప్ చేశారు, ఎన్నిసార్లు ట్యాప్ చేశారు, ఎంతమంది ఫోన్ ట్యాప్ చేశారనే విషయాలు ముఖ్యమంత్రికి చెప్పరు. కేవలం ముఖ్యమంత్రికి దానికి సంబంధించినటువంటి అవుట్లేయర్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తారనేది కేసీఆర్ చెప్పారు, కేటీఆర్ చెప్తూ ఉన్నారు, హరీష్ చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో నాకు సంబంధం లేదు, అప్పుడున్నటువంటి అధికారులు, అప్పుడున్నటువంటి డీజీపీని మీరు ఎంక్వైరీ చేయండి, అప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి, ఇప్పుడు డీజీపీగా ఉన్నటువంటి శివధర్ రెడ్డిని ఎంక్వైరీ చేయండి. వాళ్ళని ఎంక్వైరీ చేసినప్పుడు వచ్చేటువంటి విషయాల తర్వాత నా దగ్గరికి రావాలి. వాళ్ళని వదిలిపెట్టి కేవలం పొలిటికల్ యాంగిల్లోనే ఎంక్వైరీ చేస్తూ వస్తున్నారని బీఆర్ఎస్ మొదటి నుంచి చేస్తున్నటువంటి ఎలిగేషన్. సో కేసీఆర్ కూడా వాటికి ఆన్సర్ చేస్తూ ఇదే విషయాలు చెప్తారు. నాకు సంబంధం లేదు, నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. యాజ్ ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ నాకు బ్రీఫింగ్ ఇస్తారు రాష్ట్రంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ పైన, రాష్ట్రంలో ఉండేటువంటి మూమెంట్స్ పైన. అంతేగాని అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎలా తీసుకొచ్చారు అనే విషయాలు నాకు అవసరం లేదు. దాంతోపాటు ఫోన్ ట్యాపింగ్ అనేది బ్రిటిష్ కాలం నుంచి వస్తున్నటువంటి ఒక చట్టం. పోలీస్ అవసరాల కోసము, పోలీసులు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసుకోవడం కోసము, రాబోయేటువంటి ఇష్యూస్ని హ్యాండిల్ చేసుకోవడం కోసము రకరకాల ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేస్తూ ఉంటాయి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఈ మెథడ్ను ఫాలో అవుతుంటాయని కూడా గతంలో చెప్పారు. కాబట్టి అలాంటి ఆన్సర్సే కేసీఆర్ ఇస్తూ ఉంటారు. రైట్ రాకేష్, సో చూడాలి సిట్ నోటీసులపై కేసీఆర్ లేఖ తరువాత రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది సిట్ నుండి అన్నది వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో విచారణకు నేను ఎప్పుడైనా సిద్ధం, రేపు తప్ప. రేపు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికల సమయంలో పూర్తిగా చేయాల్సిన కార్యక్రమాలు, చూడాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా రేపైతే నేను హాజరు కాలేనని కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. అలాగే సిఆర్పిసి ప్రొసీజర్ని సిట్కు గుర్తు చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొత్తం 7 పాయింట్స్గా సిట్కు కేసీఆర్ రాసిన లేఖని ఇక్కడ చూడొచ్చు. మున్సిపల్ ఎన్నికల వ్యవహారాల్లో బిజీగా ఉన్నానని కేసీఆర్ చెప్తున్నారు, అందుకనే రేపు హాజరు కాలేనని అంటున్నారు. అండ్ మనం స్క్రీన్ మీద ప్రత్యేకించి ఒక్కొక్క పాయింట్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సిఆర్పిసి ప్రొసీజర్ ప్రకారం తేదీ మార్చుకునే అవకాశం తనకు ఉంటుందని కేసీఆర్ చెప్తున్న విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా నందినగర్లో కాకుండా నా నివాసమైన ఎర్రవల్లిలో విచారణ చేయొచ్చు అంటూ పర్టికులర్గా మెన్షన్ చేశారు. ఆ అడ్రస్ని కూడా మెన్షన్ చేశారు కేసీఆర్. అలాగే సీనియర్ సిటిజన్స్, అంటే 65 ఏళ్లు పైబడిన వాళ్ళు ఎక్కడుంటే అక్కడే విచారణ చేయాలి. కాబట్టి ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే విచారణ చేయాల్సిందిగా సిట్కు రాసిన లేఖలో పేర్కొన్నారు కేసీఆర్. అదేవిధంగా సిఆర్పిసి ప్రకారం భౌగోళిక పరిస్థితులు విచారణకు అడ్డు రావు అన్న విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు. అండ్ ఇకపై నోటీసులు ఇవ్వాలంటే నా ఫామ్ హౌస్ అడ్రస్కే పంపాలని అడ్రస్ని మెన్షన్ చేశారు కేసీఆర్. మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా విచారణకు సహకరిస్తాను పూర్తిగా అంటూ కేసీఆర్ హామీ కూడా ఇచ్చారు ఈ లేఖలో. సో సిట్ విచారణకు హాజరు కాలేను అన్నది కేసీఆర్ లేఖలో మెన్షన్ చేశారు. మరి ఈ లేఖను కన్సిడర్ చేస్తే సిట్ మళ్ళీ డేట్ ఎప్పుడు లాక్ చేస్తుంది, ఒకవేళ కన్సిడర్ చేస్తారా లేదా,
ఇది మరి కాసేపట్లోనే తెలిసే అవకాశం ఉంటుంది. ఏం జరుగుతుందో వేచి చూద్దాం.